గుంటూరు జిల్లా కుప్పం హాకింగ్స్ స్కూల్ కి ఆర్జేడీ డీఈఓ ఇచ్చిన ఆర్డర్లను హైకోర్టు డిస్మిస్ చేసిందని పాఠశాల కరెస్పాండెంట్ హఫీజ్ కుప్పం హాకింగ్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఆర్జేడీ డీఈఓ ఇచ్చిన ఆర్డర్లను హైకోర్టు డిస్మిస్ చేసిందని, పాఠశాలలో 8, 9, 10 తరగతుల అనుమతులను ఎందుకు రద్దు చేశారని డీఈఓ 6 వారాల్లో వివరణ ఇవ్వాలని ఉత్తర్వులో పేర్కొన్నట్లు తెలిపారు. అధికారులు చేసిన తప్పని నిరూపించడానికి హైకోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. ఈ విషయం ఉద్దేశపూర్వకంగానే చేశారని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకోసం ఎవరు స్టేట్ బోర్డులో లేరంటే మన స్కూల్ సిబిఎస్ఈ. ఇట్ ఈస్ అఫిలియేటెడ్ టు సిబిఎస్ఈ న్యూ ఢిల్లీ. మన స్టూడెంట్స్ అందరూ సిబిఎస్ఈలోనే చదువుతా ఉన్నారు. ఎన్రోల్మెంట్ గా సిబిఎస్ఈలోనే అయినారు. సరే, గుర్తింపు ఇచ్చినప్పుడు ఏ అధికారులు కూడా ఏ న్యూస్ పేపర్లో టామ్ వేయలేదు కదా, మేము గుర్తింపు ఇచ్చాం హాకింగ్స్ కి అని. మరి 8, 9, 10 గుర్తింపు రద్దు చేసినప్పుడు ఎందుకు గుర్తింపు రద్దు చేశాము 8, 9, 10 అది 8, 9, 10 అని కూడా చెప్పకుండా డైరెక్ట్ గా స్కూల్ గుర్తింపే రద్దు అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది చాలా దారుణము, చాలా బాధాకరం. మాకు స్టేట్ గవర్నమెంట్ గుర్తింపుతో ఎటువంటి సంబంధమే లేదు. మేము సిబిఎస్ఈ స్కూల్ రన్ చేస్తున్నాము, సిబిఎస్ఈతో కొనసాగిస్తాం. అయినప్పటికీ వాళ్ళు చేసింది తప్పు, గుర్తింపు రద్దు చేసింది తప్పు అని హైకోర్టుని ఆశ్రయించాం. నిన్న ఫైల్ చేస్తే ఒకే రోజులో ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చారో ఆ 2 ఆర్డర్లని కూడా సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు. న్యాయం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుందని చెప్పడానికి. హాకింగ్ స్కూల్ సిబిఎస్ఈ సిలబస్ తో జరుగుతుందని హైకోర్టే ఉత్తర్వులు జారీ చేసింది. సో నేను ఈరోజు ఎందుకోసము ఇక్కడ సమావేశమైనామంటే తల్లిదండ్రులు కొంతమంది భయపడ్డారు. ఎవరికైనా భయం అనేది ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ బిడ్డల ఫ్యూచర్ అన్నమాట అది. అందువలన ఎవ్వరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి అని చెప్పి. ఇంకొక ఆశ్చర్యపోవాల్సిన